మునిగిపోయిన షిప్లో 640కి పైగా కంటైనర్లు ఉన్నాయి అని తెలుస్తుంది. లైబీరియాకు చెందిన ఒక భారీ నౌక కేరళ తీరానికి 38 నాటికల్ మైళ్ళ దూరంలో మునిగిపోయింది. ఆ నౌకలో 640కి పైగా కంటైనర్లు నదుగో ఆ కంటైనర్నే ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒక కంటైనర్ ఒడ్డుకి కొట్టుకొచ్చింది. అక్కడ ఇలా చాలా కంటైనర్లు ఒడ్డుకి కొట్టుకొస్తూ ఉన్నాయి, తీరానికి కొట్టుకొస్తూ ఉన్నాయి. అందులో ప్రమాదకరమైన కంటైనర్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంతో తీర ప్రాంత వాసులు భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 13 కంటైనర్లలో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కొట్టుకొచ్చిన కంటైనర్ని 640 కంటైనర్లతో ఉన్న ఒక షిప్, లైబీరియాకు చెందిన షిప్ కేరళ తీరానికి దగ్గరలో మునిగిపోయింది. దానిలో ఉన్న కంటైనర్లన్నీ కూడా ఇప్పుడు ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. వర్కాల, అంచుదెంగు, ఐరూర్, ఎడవ తీరానికి కంటైనర్లు కొట్టుకొస్తున్నాయి. అలల దాటికి పూర్తిగా కంటైనర్లు దెబ్బతింటూ ఉన్నాయి. కంటైనర్ల నుంచి బయటికి కొన్ని వస్తువులు కూడా వస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదిగో ఈ కంటైనర్ పూర్తిగా దెబ్బతిన్న కంటైనర్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొత్తం ఏకంగా ఊడిపోయింది. ఎక్కడికక్కడ కంటైనర్ ఊడిపోయింది. డోర్లన్నీ ఊడిపోయాయి. మొత్తం కంటైనర్ ఊడిపోయిన పరిస్థితి ఉంది. అలల దాడికి ఒడ్డు కొట్టుకొచ్చిన కంటైనర్ మొత్తం ధ్వంసమైంది. ఇలా చాలా కంటైనర్లు తీరానికి కొట్టుకొస్తున్నాయి. అందులో కొన్ని కంటైనర్లలో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ప్రమాదకర రసాయనాల్లో 250 టన్నుల కాల్షియం కార్బైడ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే మునిగిపోయిన నౌక నుంచి భారీగా ఆయిల్ లీక్ అయ్యే ప్రమాదం ఉందని కూడా సమాచారం వస్తుంది. అలప్పుజ, కొల్లం మధ్య సముద్రంలో చాలా కంటైనర్లు తేలుతున్నాయి. మరో 4 రోజుల్లో 80% కంటైనర్లు తీరానికి కొట్టుకొచ్చే అవకాశం ఉంటుందని అక్కడ చెబుతూ ఉన్నారు. మెరైన్ అధికారులు చెబుతూ ఉన్నారు. పోలీసుల గస్తీని కూడా పెంచారు. మెరైన్ అధికారుల గస్తీని కూడా తీర ప్రాంతంలో పెంచారు. ఎక్కడైనా కంటైనర్లు కొట్టుకొస్తే ఆ సమాచారాన్ని అధికారులకు తెలియచేయాలని సూచిస్తూ ఉన్నారు. మొత్తం అధికార యంత్రాంగాన్ని, కేరళ తీర ప్రాంత అధికార యంత్రాంగాన్ని అంతటినీ కూడా అలర్ట్ చేసింది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. అంతేకాదు డ్రోన్ల సాయంతో, హెలికాప్టర్ల సాయంతో కూడా ఎక్కడెక్కడ కంటైనర్లు తేలుతూ వస్తున్నాయి, ఎక్కడ అది తీరానికి రాబోతుందనే సమాచారాన్ని ముందుగానే అంచనా వేసి అందుకు సంబంధించిన చర్యలను కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఆ తీర ప్రాంతంలో అదిగో మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. విమానాలతో మొత్తం అక్కడ పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు, అంచనా వేస్తూ ఉన్నారు. అందులో రసాయన పదార్థాలు, ప్రమాదకరమైన రసాయన పదార్థాలు ఉన్నాయి. అవి ఒడ్డుకు కొట్టుకొచ్చిన తర్వాత అవి లీక్ అయినా ఏదైనా జరిగితే ప్రజలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా కంటైనర్ల దగ్గరికి వెళ్ళొద్దు అని అధికారులు సూచిస్తూ ఉన్నారు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, కంటైనర్లు కొట్టుకొస్తున్నాయి, భారీ కంటైనర్లు కొట్టుకొస్తున్నాయి మునిగిపోయిన వాటి నుంచి. అందులో ప్రమాదకర రసాయనాలు ఉన్న కంటైనర్లు కూడా కొట్టుకొస్తున్నాయి. సో వాటి వల్ల తీర ప్రాంత ప్రజలకు ఎటువంటి ప్రమాదం లేకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అత్యంత ప్రమాదకరమైనటువంటి రసాయనాలు ఉన్నట్టుగా గుర్తించారు. ఇప్పటికీ మొత్తం 13 కంటైనర్లు గుర్తించారు. 250 టన్నుల కాల్షియం కార్బైడ్ ఉన్నట్టుగా గుర్తించి వాటిపై దృష్టి పెడతా ఉన్నారు. ఇది ఇప్పటికే కొన్ని లీక్ అయి తేనె తుట్టలాగా పైన కదిలినటువంటి విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. ఇది నిన్నటి నుంచి జరుగుతా ఉంది. అత్యంత ప్రమాదకరంగా మారడంతో దీనిపైన దృష్టి పెట్టారు, అలర్ట్ చేశారు. మరో ఇంకొక 4 నుంచి 5 రోజుల్లో మొత్తం కింద నీళ్ళలో పడిపోయినటువంటి ఇంకొక 80% కంటైనర్లు కూడా తీరానికి కొట్టుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులను అలర్ట్ చేశారు. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అలల దాటికి పూర్తిగా కంటైనర్లు దెబ్బతింటున్నాయి, లీక్ అవుతా ఉన్నాయి. అత్యంత ప్రమాదకరంగా ఉన్నటువంటి ఆయిల్స్ అన్ని కూడా, లోపల ఉన్నటువంటి కెమికల్స్ అన్ని కూడా ఆ షిప్ మునిగిపోయేటువంటి సమయంలో 648 కంటైనర్లు గుర్తించారు. కొన్ని మునిగిపోయాయి, కొన్ని తీరాన్ని కొట్టుకొస్తున్నాయి. ఈ సంబంధించినటువంటి దాంట్లో దీనికి ప్రధాన కారణం కేరళ తీరంలో వర్షాల కారణంగా జరిగినటువంటి పరిస్థితి, అలల ధాటికి ఈ పరిస్థితి ఉన్నట్టుగా గుర్తించారు. మొత్తానికి కంటైనర్ల నుంచి కొన్ని వస్తువులు కూడా లీక్ అయి బయటికి పడతా ఉన్నాయి. కొన్ని తీరాన్ని కొట్టుకొచ్చినట్టు ఇప్పటికే 34 కంటైనర్లు కొట్టుకొచ్చాయి. కాస్త ప్రమాదకరంగానే ఉంది. అధికారులను అలర్ట్ చేశారు. రోహిత్, అంటే అక్కడికి ప్రజలు ఎవరిని కూడా రాకుండా చూస్తూ ఉన్నారా? చాలా మంది ఇలాంటి కంటైనర్స్ కొట్టుకొచ్చేటప్పుడు కొంతమంది అందులో ఉండే వస్తువుల కోసం ఎగబడి అక్కడికి వెళ్ళేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి సముద్రంలో కొట్టుకొచ్చేటప్పుడే వాటిని హెలికాప్టర్లతో పర్యవేక్షిస్తూ ఉన్నారా? అంటే అలర్ట్ చేశారు, ఆల్రెడీ పరిశీలిస్తా ఉన్నారు. అది ఇంత మేర ప్రమాదకరంగా ఉంది అనేటువంటిది జలాశయాలను కూడా, సముద్ర జలాశయాలను కూడా కలుషితం చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. నిన్న నుంచి పర్యవేక్షిస్తున్నారు. నిన్న ఈ సంఘటన చోటు చేసుకున్నప్పటి నుంచి ఆ తీర గస్తీ ప్రాంతానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ కి సమాచారం ఇచ్చారు,
వారు ఇచ్చేటువంటి సూచనలు గైడ్లైన్స్ తో ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. కంటైనర్లు కొట్టుకొస్తా ఉన్నాయి, వాటిని బయటకు తీసి పక్కన పెట్టేటువంటి కార్యక్రమాలతో పాటు ఇంకా తీరానికి రానటువంటి కంటైనర్లను ఏ రకంగా బయటికి తీసుకురాగలము అనేటువంటి అంశాలు. ఎందుకంటే షిప్ మునిగిపోయింది కాబట్టి కంటైనర్లు తేలుతా ఉన్నాయి, కొన్ని అందులో ఉన్నటువంటి వస్తువులు బయటపడతా ఉన్నాయి. నిజంగానే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కంటైనర్లో ఏదైనా ఉందేమో అనేటువంటి ఆలోచన చేసే అవకాశం ఉంటుంది, కానీ సాహసించే పరిస్థితి లేదు. షిప్పే మునిగిపోయింది. తీరా అలల ధాటికి కంటైనర్లే దెబ్బతింటున్నటువంటి పరిస్థితి, ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి అక్కడ. అధికారుల పర్యవేక్షణలోనే జరుగుతా ఉంది షిప్ మునిగిపోయినటువంటి సంఘటనలో. సో మొత్తానికి అధికారుల పర్యవేక్షణలో జరుగుతా ఉంది. ఈ కాల్షియం కార్బైడ్ ఏదైతే అత్యంత ప్రమాదకరంగా భావిస్తా ఉన్నారో దాన్ని నివారించడానికి, ఆ లీకేజీని ఆపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. లేదంటే అనేక జలాశయాల్లో ఉన్నటువంటి జీవరాశులు చనిపోయే అవకాశంతో పాటు నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. దాన్ని క్లియర్ చేసేటువంటి అవకాశం ఇప్పట్లో ఉండదు, చాలా తీవ్ర నష్టం చేసే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దానిపైన దృష్టి పెడతా ఉన్నారు అధికారులు. రైట్ మధు, కేరళ తీరంలో మునిగిపోయిన షిప్ నుంచి భారీగా కంటైనర్లు తీరానికి కొట్టుకొస్తూ ఉన్నాయి. అందులో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్న కంటైనర్లు కూడా ఉన్నాయి. దీంతో మొత్తం మెరైన్ డిపార్ట్మెంట్ అంతా కూడా అలర్ట్ అయింది. ఎక్కడైనా కంటైనర్లు కొట్టుకొస్తే వాటి దగ్గరకు వెళ్ళొద్దు అని ప్రజలకు సూచిస్తూ ఉన్నారు. ఆ సమాచారాన్ని అధికారులకు తెలియచేయండి అని చెప్తూ ఉన్నారు. లైబీరియాకు చెందిన భారీ నౌక 2 రోజుల క్రితం కేరళ తీరానికి దగ్గరలో మునిగిపోయింది. అందులో ఏకంగా 640 కంటైనర్లు ఉన్నాయి. వాటిలో 13 కంటైనర్లలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయి, 12 కంటైనర్లలో కాల్షియం కార్బైడ్ ఉంది, మిగిలిన వాటిలో డీజిల్ కూడా ఉంది అని చెప్తున్నారు. వర్ణేసాయిల్ ఉంది. ఇది లీక్ అయితే సముద్ర జీవరాశులకు పెద్ద ఎత్తున ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవి లీక్ కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే విషయంపై దృష్టి పెట్టారు. ఒడ్డుకు కొట్టుకొస్తున్న కంటైనర్లను వెంటనే సముద్రం జలాల్లో నుంచి బయటకు తీసి సురక్షితంగా బయటకు తీసే ప్రయత్నాలను కూడా చేస్తున్నారు. అందుకు మొదటి బాక్స్లో మీరు చూడొచ్చు, లైబీరియాకు చెందిన ఒక నౌక 640 కంటైనర్లతో ఉన్న నౌక మునిగిపోతూ ఉన్నప్పటి దృశ్యాలు అవి. ఆ నౌక క్రమక్రమంగా సముద్రంలో మునిగిపోయింది. అందులో ఉన్న కంటైనర్లను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ కంటైనర్లు, అందులో ఉన్న వస్తువులు ఇదిగో రెండో బాక్స్లో చూడండి. ఆ కంటైనర్లన్నీ ధ్వంసమైపోవడంతో లోపల ఉన్న వస్తువులు ఇలా ఒడ్డుకు కొట్టుకొస్తూ ఉన్నాయి. ఇది కార్గో షిప్. ఇది ఆ కార్గో షిప్కి తాడు కట్టి దాన్ని ఒడ్డుకి ఎలా లాగుతున్నారో కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ మొత్తం ఆ కంటైనర్ అంతా కూడా ఎలా ఇరిగిపోయిందో మీరు చూడొచ్చు. ఆ దెబ్బతిన్న కంటైనర్లో ఉన్న వస్తువులన్నీ కూడా సముద్రంలో ఆయా తీర ప్రాంతాలకు చేరుతూ ఉన్నాయి. కేరళలో ఇప్పటికే చాలా కంటైనర్లు ఒడ్డుకు చేరాయి. మరో 2-3 రోజుల్లో 80% కంటైనర్లు ఒడ్డుకు చేరే అవకాశం ఉంటుంది. 640 కంటైనర్లు ఒడ్డుకు వచ్చేస్తే వాటిని సురక్షితంగా బయటకు తీసి అక్కడ డిస్పోజ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ అవి సముద్ర జలాల్లో లీక్ అయితే మాత్రం భారీగా సముద్ర జీవరాశులకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. సముద్ర జలాలు కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. సముద్రంపై ఆ తీర ప్రాంతాలపై